మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పుచుండగా తండ్రి, నాకు కావాల్సిన సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. మీ పిల్లలు అర్థం చేసుకునే మనసును మీ పిల్లలకు దయచేయండి తండ్రి. దేవా, మా బ్రతుకులో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటూ తండ్రి మేము ముందుకు వెళ్ళడానికి మీకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ఇగో తండ్రి, మేము వాక్యాన్ని విని విడిచిపెట్టి వారమై ఉండకుండా వాక్య ప్రకారం బ్రతికే వారమై ఉండడానికి మీ కృప మా అందరికి సహాయం దయచేయమని తండ్రి. ఇగో తండ్రి, మీకు ఇష్టమైతే తండ్రి, మీ చిత్తమైతే దేవా, మీ యొక్క పరలోక రాజ్యంలో తండ్రి మేము అందరం కలుసుకోవడానికి మీ కృప సహాయం దయచేయమని తండ్రి. త్వరలో క్రీస్తు ప్రభువుల వారి పేరు రెడీ వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభువుని బట్టి అందరికీ వందాలండి. ఏమండి, గత 2 వారాలుగా మనం మనిషి ఎందుకు చనిపోతున్నాడో నేర్చుకున్నామండి. మనిషి ఎందుకు చనిపోతున్నాడంటే పాపం చేయటం వల్ల చనిపోతున్నాడు. అదేవిధంగా దేవుని కోసం బ్రతికినా సరే సమాజం ఏం చేస్తుందండి, మనిషిని చంపేస్తుందండి. అదేవిధంగా ప్రమాదాల్లో మనిషి ఎందుకు చనిపోతున్నాడంటే తన మనస్సు మారకపోవటం వలనండి. అంటే దేవుని కోసం బ్రతకక వీళ్ళు ప్రమాదాల్లో చనిపోతున్నారు నేర్చుకున్నామండి. మరి మనిషి ఇలా చనిపోతున్నాడు అంటే తన కాలానికంటే ముందుగా చనిపోతున్నాడు. దేవుడు తనకిచ్చిన ఆయుష్ కంటే మనిషి ముందుగా చనిపోతున్నాడు. మరి మనిషి ఆయుష్ని పెంచుకునే అవకాశం ఏమైనా ఉందా? ఈరోజు మనం నేర్చుకుందామండి పాఠం ద్వారా. మనిషి ఆయుష్ను ఎలా పెంచుకోవచ్చు, లేదా మనిషి ఆయుష్ను పెంచుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అని నేర్చుకుందామండి. సృష్టి ఆరంభంలో మనం చూసుకున్నట్లయితేనండి, ఆదాము గారు 930 సంవత్సరాలు బతికారండి. 930 ఏండ్లు బతికారండి. షేతు గారు 912 ఏండ్లు బతికారండి. ఏనోషు 905 ఏండ్లు బతికారండి. కేయినాను 910 ఏండ్లు బ్రతికారండి. హేరోదు 962 ఏండ్లు బతికారండి. మెతుషాల అండి, ఇతను 969 ఏండ్లు బ్రతికాడండి. అందరికన్నా ఎక్కువ ఆయుష్ కలిగి బ్రతికిన వాడండి. సృష్టి ఆరంభంలో మనిషి ఎన్నేంట్లో బ్రతికాడండి? సుమారుగా 900 పైగా బ్రతికారండి. ఇక అబ్రహాం గారి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటేనండి, 170 సంవత్సరాలకి వచ్చేసిందండి. ఆయుష్ 900 పైగా బ్రతికిన వారు అబ్రహాం గారి దగ్గరికి వచ్చేసరికి 170 సంవత్సరాలకి అబ్రహాం గారు చనిపోతారండి. వృద్ధాప్యం అందు ముసలితనమున అబ్రహాం గారు ప్రాణం విడిచినని ఉంటుందండి. ఆదికాండం 25:8 ఉంటుందండి. అయితే దావీదు గారు ఈ ఆయుష్ ఇలా తగ్గుకుంటూ వచ్చేసరికి దావీదు గారు తన కీర్తనలు రాసే టయానికి ఆయుష్ 70 సంవత్సరాలండి. 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలండి. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమేనండి. అంటే మనిషి యొక్క ఆయుష్ ఎలా ఉందండి, దినదినము తగ్గిపోతూ వస్తుందండి. 900 నుంచి 175 సంవత్సరాలకు వచ్చింది. 175 సంవత్సరాల నుంచి 80, 90, 70, 80, 70 సంవత్సరాలకు వచ్చేసిందండి ఆయుష్. ఇక మన కాలానికి వచ్చేసరికి ఏమైందంటేనండి, గడ్డి పువ్వు వంటి బ్రతుకులు అన్నాడండి, ఆవిరి వంటి బ్రతుకులు అన్నారండి. దేవుడు ఆవిరి వంటి బ్రతుకులు, గడ్డి పువ్వు లాంటి బ్రతుకులు, నీటి బుడగ వంటి బ్రతుకులని కూడా మన కాలానికి వచ్చేసరికి ఆయుష్ అనేది తగ్గిపోయిందండి. మరి దేవుడు సృష్టి ఆరంభంలో 900 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చిన దేవుడు రాను ఏమైపోయిందండి, ఆయుష్ తగ్గిపోతూ వచ్చేసిందండి. ఇంతలో కనబడే వ్యక్తి, ఈరోజు మన కళ్ళ ముందు ఉన్న వ్యక్తి రేపు పొద్దున ఉంటాడని గ్యారంటీ లేదండి. ఏమవుతుందండి, మరణం సంభవించేస్తుందండి మనిషిలో. ఇటువంటి మరణం నుంచి ఎలా తప్పించుకోవాలి? మన ఆయుష్ను మనం
ఎలా పెంచుకోవాలి అని చూసినట్లయితేనండి, ఇజ్రాయేలీల రాజు అండి. ఇజ్రాయేలీల మొదటి రాజు సౌలు గారు. సౌలు తర్వాత దావీదు గారు రాజు అవుతారండి. దావీదు తర్వాత సొలొమోన్ రాజు అవుతారండి. రాజు అయిన తర్వాత సొలొమోన్ గారిని దేవుడు అడుగుతాడండి, నాయనా నీకేం కావాలని అడిగినప్పుడు, నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడునైనా నాకు వివేకం గల హృదయాన్ని ఇవ్వమని అడుగుతారండి. ఏమడుగుతారండి సొలొమోన్ గారు? నీ జనులకు తీర్పు తీర్చుటకు వివేకం గల హృదయాన్ని ఇవ్వమని అడుగుతారండి. అప్పుడు సొలొమోన్తో దేవుడు అంటాడు కదండి, నీవు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను నువ్వు అడగలేదు కనుక వాటిని కూడా నేను నీకు ఇస్తానని దేవుడు చెప్పడం అనేది జరిగిందండి. అయితే దేవుడు సొలొమోన్ గారికి ఆయుష్ని ఇస్తానన్నారండి. ఆయుష్ని ఇస్తానంటూ ఇక్కడ ఒక విన్నపం అనేది పెట్టడం జరిగిందండి. ఏంటంటేనండి, రాజులు 1 రాజులు 3:14 అండి. నీకు ఆయుష్ కావాలంటే ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడండి ఇక్కడండి. సొలొమోనుకి ఆయుష్ కావాలంటే ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నారండి. 1 రాజులు 3:14 నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు. ఇప్పుడు దావీదు గారు ఏం చేశారండి? దేవుని యొక్క కట్టడాలను ధర్మం అంతటిని నడిచారండి, పాటించారండి దావీదు గారు. నీవు వాటిని నడిచి గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అంటున్నారండి. దీర్ఘాయుష్మంతునిగా చేయాలంటే ఏం చేయమంటున్నారండి ఇక్కడండి? ఆజ్ఞలను కట్టడం అంటే ఆజ్ఞలన్నా కట్టడాలన్నా ఒకటి, దేవుని మాటలన్నా ఒకటేనండి. ఆజ్ఞలను గైకొనమంటున్నారు, 2 ధర్మం అంతటిని గైకొనమంటున్నారండి. ఇక్కడ 2 మార్గాలుగా 2 విధాలుగా చెప్పారండి. దేనికోసమండి? ఆయుష్ పెంచడానికి. దీర్ఘాయువుని కావాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క కట్టడాలను ఆజ్ఞలను మనం గైకొనాలండి. ఎప్పుడైతే దేవుని యొక్క కట్టడాలను ఆజ్ఞలను మనం గైకొంటామో దేవుడు ఏం చేస్తానంటున్నాడండి? దీర్ఘాయుష్ను పెంచుతానంటున్నాడండి. అదేవిధంగా దేవుడు సొలొమోను గారికి 3 సార్లు ప్రత్యక్షమైనప్పుడల్లా ఈ విషయాన్ని గుర్తు చేస్తూనే వచ్చారండి. ఏమోనండి, నా ఆజ్ఞలను గైకొనమని చెప్తూనే వచ్చారండి. ఇకపోతే ఆయుష్ని పెంచుకోవడానికి ఇంకేమైనా ఉన్నాయని చూసినట్లయితేనండి, కీర్తనలండి 34 12-13 అండి. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరిని ఇక్కడ చూడండి, ఏమంటున్నారండి? బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములండి. అంటే మనం ఇప్పుడు వరకు ఆయుష్ తగ్గిపోతుందని చెప్పుకొని వచ్చాం కాబట్టి అనేక దినాలు బ్రతకాలి అని నేను ఎవరైనా అనుకుంటున్నారంటే వారి గురించి చెప్తున్నారండి. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఏం చెప్తున్నారండి ఇక్కడండి? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోమంటున్నారండి. మరి చెడ్డ మాటలు అంటే ఏంటండి? చెడ్డ మాటలండి. మార్కు సువార్త ఒకసారి దీన్ని ఒకసారి అండి, 7:21 అండి. మార్కు సువార్త 7:21 అండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము అవన్నీ వచ్చును.
అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఏండి? ఇవి చెడ్డవి. అయితే ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి రాకూడదండి? లోపల నుంచి. అంటే దీనికి ఒక ద్వారం ఉందండి, అదే నోరు, నాలుక. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఏం చెప్తున్నాడండి? నాలికను అదుపులో పెట్టుకోమంటున్నాడండి. మరి దాని అర్థం అంతే కదండి. చెడ్డ మాటలు పలకుండా ఉండాలంటే ఏం చేయమంటున్నాడండి? నాలికను అదుపులో పెట్టుకోమంటున్నాడండి. భక్తిహీనుడు నీ ఎదురుగా ఉన్నప్పుడు నోటికి చిక్కం వేసేసుకోమన్నాడండి దేవుడు. అసలు మాట్లాడద్దు అన్నాడండి. భక్తిహీనుడిని ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు అసలు మాట్లాడద్దు, సైలెంట్గా ఉండు అన్నాడండి దేవుడు. అయితే వాళ్ళ మధ్యలో జీవించినా సరే మనం ఆగమండి. దేవుడు ఏం చెప్తున్నాడండి? నీ ఆయుష్ పెరగాలంటే నాలికను అదుపులో పెట్టుకోమంటున్నాడండి దేవుడు. చెడ్డ మాటలు పలకకుండా నాలికను అదుపులో పెట్టుకోమంటున్నాడండి. అంటే నాలుక పాఠం ఒకసారి నేర్చుకున్నామండి మనం. జీవ మరణములు నాలుక వశము. అంటే జీవమైన అంటే బ్రతుకైనా, మరణమైన చనిపోవడమైన దేని వశం అండి? నాలుక వశం. కాబట్టి మన నాలుకని ఏం చేసుకోవాలండి? కంట్రోల్లో ఉంచుకోవాలండి. కానీ కోపం వచ్చినప్పుడు ఆగదండి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడండి? ఎక్కువ దినాలు బ్రతకాలనుకుంటే నోటిని కాచుకోమని చెప్తున్నారండి. భక్తిహీనుల నోట్లో ఏముంటుంది అంటేనండి? కపటము, శాపము, వంచన ఉంటుందండి. కీర్తన గ్రంథం చదువుతుంటే ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయండి. భక్తిహీనుల నోట్లో ఏముందండి? వంచన అంటే మోసం, కపటం. అదేవిధంగా ఇంకా మోసంతో కూడింది ఉండటం అనేది ఉంటుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం ఏం చేయాలండి? నాలుకను అదుపులో పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడండి. దీనిని అదుపులో పెట్టుకోవడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటండి? మన ఆయుష్ అనేది పెరుగుతుందండి. ఈరోజు నుంచి మనం నాలుకను అదుపులో పెట్టుకుందామండి. అదేవిధంగా రెండోదండి, కీడు చేయటం మాని మేలు చేయము. కీడు చేయటం మాని మేలు చేయము. మనకి ఎవరైనా కీడు చేశారనుకోండి, వానికి మనం కీడు చేయకూడదండి. మరలా కీడు చేయకూడదండి. మనం ఏం చేయాలండి? మేలు చేయాలండి. రోమపత్రిక మనం నేర్చుకున్నప్పుడు కీడు వలన జయింపక మేలు చేత కీడుని జయించమని ఉంటుందండి. కీడు వలన మనం ఏం జయించలేమండి. కీడు ఒక మనిషి మనం కొట్టాడండి, మళ్ళీ అతను కొట్టామనుకోండి, అతను మరీ శత్రువు అయిపోతాడండి మనకి. మనం ఏం చేయాలి? అప్పుడు క్షమించి వదిలేయాలండి. క్షమించి వదిలేసినప్పుడు ఏం జరుగుతుందంటే అతను మనల్ని ప్రేమిస్తాడండి. నేను అనవసరంగా కొట్టాను వాడిని, వాడు నన్ను ఏం అనలేదు అని ఏం జరుగుతుందండి? వాడికి మారు మనసు అనేది కలుగుతుందండి. కాబట్టి మనం ఏం చేయాలండి? కీడు వలన జయింపక మేలు చేత కీడుని జయించాలండి. అంటే కీడు చేయటం మాని మేలు చేయాలి. కీడు చేయటం మాని మేలు చేసినప్పుడు ఏమవుతుందండి? మన ఆయుష్ అనేది పెరుగుతుందండి. ఫస్ట్ది ఏంటండి? చెడ్డ మాటలు పలకకుండా నోటిని కాచుకోవాలి. అదేవిధంగా కీడు చేయటం మాని మేలు చేయాలండి. కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదండి. మనకు ఒకడు కీడు చేశాడు, మనం తిరిగి మరలా కీడు చేయకూడదండి. కాబట్టి కీడు చేయకుండా సాధ్యమైనంత వరకు మన బ్రతుకు దినములన్నిటి కూడా మేలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలండి. ఇకపోతే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు ఉంటుందండి. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఉంటుందండి. భూమి మీద మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చేయాలండి? తల్లిని తండ్రిని సన్మానించాలండి. భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే తల్లిదండ్రులు ఎందుకు పెట్టాడంటే లింక్ అండి. అన్నదమ్ములకు పెట్టవచ్చు కదండి, అక్క చెల్లెళ్ళకి పెట్టవచ్చు కదండి, ఇరుగు పొరుగు వారికి పెట్టవచ్చు కదండి, బంధువర్గాలకు పెట్టవచ్చు కదండి. లింక్ అండి. తల్లిదండ్రులకే ఎందుకు పెట్టాడండి దేవుడు ఎక్కడ లింకు?
వృద్ధాప్యం వచ్చిన తర్వాత చాలామంది తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారండి. ఏమండి, 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ఏం చేస్తున్నారండి? ఏంటి, పేద కుటుంబం వాళ్ళు ఎవరు ఎలా చేయరండి. పేద కుటుంబం ఉన్న వాళ్ళు ఎవరు చేయరండి. ధనవంతులు ఇలాంటివి చేస్తారండి. వాళ్ళు శుభ్రంగానే చూసుకుంటారండి. కానీ ధనవంతులు ఏం చేస్తున్నారండి? అనాథాశ్రమాల్లో పడేస్తున్నారండి. నీకు నెలకు ₹1,00,000 ఇస్తామని ఇచ్చేస్తున్నారు, తల్లిదండ్రులని వదిలేస్తున్నారండి. దేవుడు ఏం చేశాడండి? ఎక్కడ కొట్టాడండి? నువ్వు భూమి మీద ఎక్కువ రోజులు బ్రతకాలంటే నీ తల్లిదండ్రులను శుభ్రంగా చూసుకోమని చెప్తున్నాడండి. ఇక్కడ సన్మానించమన్నారు కానీ ఒక శాల్వా తీసుకొచ్చి కప్పడం కాదండి. ఏమండి, సన్మానించడం అంటే ఏంటండి? శుభ్రంగా చూసుకోవాలి. బ్రతుకు దినములన్నీ వారికి ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చాలనండి. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామండి? వాళ్ళ దగ్గర మనం అడుగుతున్నామండి డబ్బులు. కానీ ఏదైనా నాన్న ఇవ్వండి నాన్న అని మనం తల్లిదండ్రులను అడుగుతున్నామండి. తల్లిదండ్రులు చూడాల్సింది పోయి తల్లిదండ్రులను మనం తిరిగి అడుగుతున్నామండి. కాబట్టి వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులను మనం ఏం చేయాలండి? గౌరవించాలి. వాళ్ళ కోరిక ఏదైతే అవి తీర్చాలండి. అంటే ఆహార విషయంలో ఏం కావాలంటే అవి శుభ్రంగా చూసుకోవాలండి, మంచి చెడ్డన్నీ అండి. ఇకపోతే సామెతలు 28:16 అండి. దుర్లాభమును ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడగునండి. దుర్లాభం అండి, దుర్ ప్లస్ లాభము. దుర్లాభం అంటే ఏంటంటేనండి, ప్రజలను చేసి మోసం చేసేవాడండి. ప్రజలను మోసం చేసి తాను లాభం పొందటం అండి. దుర్లాభం అంటే ప్రజలను మోసం చేస్తూ తాను లాభం పొందడం. ఈనాడు జరిగేదంతా అదేనండి. దేవుడి మాట ఎప్పుడు రాపించాడండి? క్రీస్తు పూర్వం రాపించాడండి. సామెతల గ్రంథం అంటే క్రీస్తు పూర్వం అండి. అయితే పాలల్లో కలితి, నీళ్ళల్లో కలితి అండి, ప్రతి దాంట్లో పళ్ళల్లో కలితి, పండ్లండి, అన్నిట్లో కల్తీరండి. ప్రతి వ్యాపారం ఈనాడు ఏ వ్యాపారం చూసినా సరే ఏంటండి? కల్తీ వ్యాపారాలండి. ఎందుకోసం చేస్తున్నారండి ఇవన్నీ అంటే దుర్లాభం. వారి లాభం పొందడం కోసం ప్రజలను మోసం చేస్తున్నారండి. అన్నిటిలోనూ మనిషి ఏం చేస్తున్నాడండి? కల్తీ చేస్తున్నాడండి. ఒక సందర్భంలో మనం చూసామండి, దేవుడి పాటలో పెడుతుంటే కయ్యను ఏం చేస్తాడండి? ఇసుక వేస్తాడండి. దాంట్లో దేవుడికి అర్పించడానికి ఇసుక వేస్తాడండి. ఇసుక వేసి మళ్ళీ ఎక్కువైపోయిందని తీసేస్తాడండి. ఏమండి, అంటే అలాంటి వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. కల్తీ వ్యాపారస్తులు, కల్తీ చేసేవాళ్ళు దేవునికి కూడా శ్రేష్టమైన వాటిని ఇవ్వలేకపోతున్నారండి. మనిషి ఏం చేస్తున్నాడండి అంటే తన స్వప్రయోజనం కోసం ప్రజలను మోసం చేస్తున్నాడండి. నూనెలో కల్తీ అండి. ప్రతి నూనెలో కూడా కల్తీ అండి. మనం తినే ఆహార పదార్థాలు దేంట్లోనైనా సరే కల్తీలు జరుగుతూనే ఉన్నాయండి. ఎందుకండి కల్తీ జరుగుతుందండి? వాళ్ళు దుర్లాభం కోసం కల్తీ చేస్తున్నాడండి. మరి ఇలా చేస్తే దేవుడు ఏమన్నాడండి? ఆయుష్ తీసేస్తానన్నాడు. అంటే ఒక్క మాటలు నేను చెంప అవతల పడేస్తానని అర్థం అండి. అంతే కదండి. ఆయుష్ తీసేస్తాడంటే ఏంటండి? చంపేస్తానని అర్థం అండి. అయితే ఈరోజు అంత మోసకరమైన దినాలు వచ్చేసాయండి. ఇకపోతే సామెతలు 10:27 అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలండి. దీర్ఘాయుష్ ఉండాలంటే ఏం చేయాలండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుందండి? దీర్ఘాయుష్ అనేది వస్తుందండి. ఒక ఆయన ఈ యొక్క యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. యోబు గారండి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించారండి. యెహోవా యందు భయభక్తులు కలిగి
చెడుతనాన్ని విసర్జించారండి ఏబు గారు. ఏబు గారు చెడుతనాన్ని విసర్జించిన తర్వాత భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు చనిపోయారు, కానీ ఏబు గారు చనిపోలేదండి. వారి పిల్లలు చనిపోయారు కానీ ఏబు గారు చనిపోలేదండి. ఏబు గారు ఆయుష్ను దేవుడు ఎన్ని సంవత్సరాలు ఉంచాడండి? నిండు వృద్ధుడైపోయిన తర్వాత చనిపోయాడండి ఏబు గారు అండి. 42:16 ఉంటుందండి. 140 సంవత్సరాలు అండి. ఏబు గారు బతికింది ఎన్ని సంవత్సరాలు అండి? 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను కుమారులను కుమారుల కుమారులను 4 తరాల వరకు చూశారంటండి. ఎవరండి? ఏబు గారు 4 తరాల వరకు చూశారంటండి. పిమ్మట వృద్ధుడై, ఏబు కాలం నిండిన వృద్ధుడై మృతి పొందెను. ఇతడు వృద్ధాప్యమందు మరణించడానికి కారణం ఏంటండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. చెడుతనాన్ని విసర్జించేసాడండి. చెడుతనం తన జీవితంలోనికి రానవలేదండి. భయభక్తులు కలిగి జీవించినందున ఏమైందండి? ఇతడు 4 తరాల వరకు చూశాడంటే కుమారులను కుమారుల కుమారులను 4 తరాల వరకు కూడా చూశాడంటండి. ఇప్పుడు దేవుడి యందు మనం ఏం కలిగి ఉండాలండి? భయభక్తులు కలిగి ఉండాలండి. ఇకపోతే ప్రధానంగా అన్నిటికన్నా చివరిదిగా మనం చూసుకున్నట్లయితేనండి, బైబిల్ చదవాలండి. అన్ని దినము బైబిల్ చదవాలండి. ఫస్ట్లో మనం చెప్పుకున్నాం కదండి, లేఖనాలను గైకోనాలండి. లేఖనాలను గైకోనాలంటే నిరంతరం మనం ఏం చేయాలండి? దేవుని యొక్క మాటలు చదువుతూనే ఉండాలండి. దేవుని యొక్క మాటలు చదివితే ఏమవుతుందండి? మన ఆయుష్ అనేది పెరుగుతుందండి. కాబట్టి మనం ఏం చేయాలండి? దేవుని యొక్క మాటలను ఎప్పటికప్పుడు గైకుంటూ ఉండాలండి. అలాంటప్పుడే దేవుడు మన యొక్క ఆయుష్ను పెంచడం అనేది జరుగుతుందండి. లేకపోతే మనం ఏ విషయాల్లో దేవుడు మనకు ఆయుష్ ఇవ్వాలంటే ఏమేం చేయాలో ఒకసారి చూసుకుందామండి. చెడ్డ మాటలు పలకకుండా, నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదాలను ఏం చేయాలండి? కాచుకోవాలండి. చెడ్డ మాటలు ఎప్పుడైతే పలికామో మన ఆయుష్ ఆ రోజు తగ్గిపోతూ ఉంటుందండి. తర్వాత కీడు చేయటం మాని మేలు చేయాలండి. కీడు చేసిన ప్రతిరోజు అనుకోవాలండి, నా ఆయుష్ తగ్గిపోయింది ఈరోజు అనండి. మనం చేసిన ప్రతిరోజు, కీడు చేసిన ప్రతిరోజు నేను మరణానికి దగ్గరైపోతున్నానని అనుకోవాలండి. ఇకపోతే భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? తల్లిదండ్రులను కూడా సన్మానించాలండి. దుర్లాభం అంటే ప్రజలను మోసం చేసే లాభం ఎప్పుడు మనం పొందకూడదండి. అవసరమైతే అటువంటి వ్యాపారాలను వదిలేయాలండి. అటువంటి లాభాన్ని మనం వదిలేయాలండి. అదేవిధంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలండి. మన బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేయాలండి? వాక్యాన్ని చదువుతూ ఉండాలండి. కీర్తనలు 91:16 ఉంటుందండి, దేవుడు దీర్ఘాయుష్ చేత తృప్తిపరుస్తాడంటండి. దేని చేత తృప్తిపరుస్తాడండి? దీర్ఘాయుష్ చేత అండి. చాలామంది ఆస్తిపాస్తులు, బంగారం అవన్నీ కావాలనుకుంటారు, కానీ దేని చేత తృప్తిపరుస్తాడు అంటున్నాడండి? దేవుడు దీర్ఘాయువు చేత అండి. దేవుడు మనకు ఆయుష్ ఇస్తాను అంటున్నాడండి, దీర్ఘాయుష్ ఇస్తాను అంటున్నాడండి. కాబట్టి మనం ఒక మాటలో చెప్పాలంటే చెడు క్రియలు ఏం చేయకుండా మంచి క్రియలు చేస్తే దేవుడు మనకు ఆయుష్ని ఇస్తాను అంటున్నాడండి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ పాటించడం వల్ల ఒకటి, మన శరీరానికి ఆయుష్ పెరుగుతుందండి. మన శరీరానికి ఆయుష్ పెరుగుతుంది. 2, చెడ్డ పనులు ఏమీ చేయం కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతామండి. ఏమండి, అర్థమైందండి? మంచి పనుల వల్ల శరీరానికి ఆయుష్ పెరుగుతుంది. చెడు పనులు చేయకపోవడం వలన పరలోకానికి వెళ్ళిపోతామండి. అయితే ఇలాగే ఒక అతను దేవునికి ప్రార్థన చేసి తన ఆయుష్ను పెంచుకున్నాడండి. హిజ్కియా అండి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందండి. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆమోజు కుమారుడైన ప్రవక్త యెషయా వచ్చి, హిజ్కియా, నీ దినములు నీకు చనిపోతావు, నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు ఏమన్నాడండి? ఏం చేశారండి? హిజ్కియా గారు దేవునికి ప్రార్థన చేశారండి. గోడ తట్టు తన ముఖం త్రిప్పుకొని
ఏమని చేశారండి? యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని చెప్పారండి. ప్రార్థన చేశారండి. కన్నీళ్ళు విడిచుచు ప్రార్థన చేశారండి. ఏం చేశారండి? ఇక్కడ దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకున్నారండి. ఆయన దృష్టికి సమస్తం కూడా అనుకూలంగా జరిగించారండి. జరిగించి ఇవన్నీ చేయడం వల్ల తన ఆయుష్ పెరిగిందండి. దేవుడు చంపేస్తాను అన్నాడండి. దేవుడు తెలుసండి ఆయుష్ పెంచుతానన్న సంగతి దేవుడు తెలియదండి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అండి. కాసేపటికి మనం ఏం మాట్లాడతామో ఆయనకి తెలుసు. అటువంటిది మరి దేవుడికి తెలియదా అంటే తెలుసండి. కానీ ఇతను ప్రార్థన చేసేసరికి ఏం జరిగిందండి? ఇక్కడ తన ఆయుష్ని 15 సంవత్సరాలు పెంచాడండి దేవుడు. ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు ఆయుష్ పెంచడం అంటే మామూలు విషయం కాదండి. ఒక రోజు 2 రోజులు కాదండి, 15 సంవత్సరాలు ఏకంగా అండి. కాబట్టి మనం చేయాల్సింది ఏముందంటేనండి, చెడ్డ మాటలు పలకడం ముందు ఫస్ట్ ఇవన్నిట్లో మూల కారణం నాలుగేనండి. దాన్ని సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకుంటే చాలండి. సగం నరకం నుండి లేదా మన ఆయుష్ను మనం పెంచుకోవడానికి సరైన మార్గం. కాబట్టి ఈరోజు నుంచి చెడ్డ మాటలు పలకకుండా, అదేవిధంగా కీడు చేయకుండా, అదేవిధంగా తల్లిదండ్రులను సన్మానిస్తూ సొంత ప్రయోజనం కోసం ఇతరులు మోసం చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించామనుకోండి, అప్పుడు మనం ఏమవుతుందండి? మన ఆయుష్ని అనేది దేవుడు ఏం చేస్తాడండి? పెంచుతాడు. కాబట్టి దేవుడు మన చేతుల్లోనే వదిలేసాడండి. మన ఆయుష్ను మనం తీసుకోవటమా పెంచుకోవడం అనేది దేవుడు మనకే అవకాశాన్ని ఇచ్చాడండి. దేవుడు తన గ్రంథంలో ప్రతి ఒక్కటి వివరంగా చెప్పేశాడండి. రేపొద్దున్న మనం దేవుడిని అడుగుతామేమోనని ఏం చేశాడండి? అన్నీ వివరంగా చెప్పేశాడు. కానీ మనిషి వాటిని నెరవేర్చే స్టేజ్లో లేడండి. తనకి ఇష్టానుసారంగా బ్రతుకుతూ నరకానికి పాత్రుడైపోతున్నాడండి. కాబట్టి మనం ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన ఆయుష్ని పెంచుతాడని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం చెడు చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ పిల్లలతో తండ్రి కొన్ని మాటలు చెప్పాను తండ్రి. అయ్యా, మా ఆయుష్ని మేము ఎలా పెంచుకోవాలో ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. తండ్రి నిజమే తండ్రి, మీ ఆజ్ఞలను మేము గైకొనక తండ్రి మాకు ఇష్టం వచ్చినట్లుగా మాకు నచ్చినట్లుగా మేము తిరుగుతున్నాం దేవా. ఇదిగో తండ్రి, మరలా మా కళ్ళు తెరిపించి తండ్రి, ఇదిగో తండ్రి మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని తండ్రి మా అందరికి దయచేసినందుకు మీకే కృతజ్ఞత తండ్రి. అయ్యా, మీ యొక్క లేఖనాల ప్రకారం మేము జీవిస్తే తండ్రి మాకు ఆయుష్ని పెంచుతారని మీరు మాతో మాట్లాడారు దేవా. కాబట్టి తండ్రి అటు విధంగా మేము తండ్రి బ్రతకడానికి మీ కృప మా అందరికి సహాయం దయచేయమని త్వరలో క్రీస్తు ప్రభువుల పేరిట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.